హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు. ఈ గోంగూర పప్పు చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా బావుంటదండి ఈ గోంగూర పప్పు. ఇ ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసుకున్నా ఈ విధంగానే చేసుకుంటారు. అంత బాగుంటుందండి ఈ గోంగూర పప్పయితేని. గోంగూరలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయండి. ఈ గోంగూర పప్పు ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను ఒక కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నానండి. కప్పు వచ్చేసి 250 గ్రాములండి. అంటే ఒక పావు కేజీ పప్పునైతే తీసుకున్నాను. అలాగే గోంగూర అయితే నేనైతే 2 కట్టలైతే తీసుకున్నానండి. ఇలా గోంగూరను తీసుకొని అవి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో అయితే ఈ కందిపప్పునైతే వేసేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసుకున్న వాటిలో కొద్దిగా వాటర్ వేసుకొని, అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. మన స్పైసీనెస్‌కి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చినైతే వేసుకుందామండి. ఇలా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. ఒక్క 3 విజిల్స్ వచ్చేదాకా వేయించుకుందామండి. కందిపప్పునైతే కుక్కర్‌లో పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే సరిపోద్దండి. మెత్తగా కాకుండా మనకి సమానంగా అయితే ఉడుకుతదండి. ఇప్పుడు ఆ పప్పు ఉడికేలోగా మనం అయితే ఈ తాలింపుకైతే రెడీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో కొంచెం దంచుకున్న వెల్లుల్లి రబ్బలనైతే వేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ శనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినపప్పు కూడా వేసేసుకున్నానండి. అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. కొంచెం బాగా వేయించేసుకుందామండి. ఈ విధంగా అయితే వేయించేసుకోవాలండి. ఇలా వేయించుకున్న దాంట్లో నేను ఒక 5, 6 ఎండుమిర్చినైతే ఇలా ముక్కల కింద అయితే చేసుకొని వేసుకుంటున్నానండి. ఇక్కడ మన స్పైసీనెస్‌ని బట్టి మనం అయితే వేసుకోవాలండి ఎండుమిర్చి అన్నది. ఇలా వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇందులోనే ఒక రబ్బ కరివేపాకును కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకున్నాను. ఇందులో ఒక ఉల్లిపాయనైతే చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయనైతే ఇలా వేసేసుకున్నానండి. బాగా వేయించేసుకుంటున్నానండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటానైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలండి. వేసుకొని బాగా వేయించేసుకోవాలి. బాగా మగ్గాలండి టమాటా అయితేని. ఇందులోనే మనకి ఒక రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకొని బాగా మగ్గనిద్దామండి. బాగా కలిపేసుకొని బాగా మగ్గనివ్వాలండి దీన్ని. అందులో నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. ఇక్కడ మన స్పైసీనెస్‌ని బట్టి మనం కారం అన్నది వేసుకోవాలండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. కొంచెం తగ్గించుకునేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఎలా అయితే మొత్తం కలిపేసుకొని నేనైతే గోంగూరనైతే శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నానండి. వాటిని కూడా ఇందులో వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి. మనకి గోంగూర తొందరగానే మగ్గిపోతదండి. బాగా మగ్గిపోద్దండి. తొందరగా మగ్గిపోద్దండి. ఒకసారి అంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. గోంగూర మనకి తొందరగా మగ్గిపోద్దండి. చూసారు కదండీ! బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా కూడా పైకొచ్చేసింది కదా! ఈ విధంగా అయితే బాగా ఉడికించేసుకుందామండి. ఇప్పుడైతే నేను కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకున్నానండి వాటర్‌లో. నానబెట్టుకున్న వాటర్‌తో సహా కూడా మనం ఇందులో అయితే వేసేసుకుందామండి. ఇక్కడ మన గోంగూర పులుపుని బట్టి మనం చింతపండు అన్నది వేసుకోవాలండి. గోంగూర కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటే చింతపండు ఇంకా తగ్గించి వేసుకోవాలండి. ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయిందండి. చూద్దామండి ఆవిరిపోయిన తర్వాత. పప్పుని ఒకసారి గరిటెతో ఇలా మెదిపేసుకోవాలండి. మొత్తం కొంచెం మెత్తగా అయ్యేదాకా ఇలా కలిపేసుకోవాలండి. చూసారు కదండీ! పప్పు అయితే చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్నైతే మనం ఆ గోంగూరలో అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందామండి.
ఏ ఈ విధంగా తాలింపు పెట్టుకుంటే చాలా బావుంటదండి. పప్పు, పప్పు గోంగూర చాలా టేస్టీగా అయితే ఉంటదండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు దీన్ని. గోంగూరలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయండి. చూసారు కదండీ! పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి దీన్ని. కానీ చాలా టేస్ట్ అయితే ఉంటదండి. మనకి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తది. అంత బాగుంటుందండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటదండి. రైస్‌లో వేసుకొని తింటుంటే మనకి వేరే కర్రీ కూడా అవసరం లేదండి. మొత్తం అంతా కూడా ఈ గోంగూర పప్పుతోనే తినేస్తాం. అంత బాగుంటుందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.